హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ఈశ్వరి ఫార్మ్స్. ఈశ్వరి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు టాపిక్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్, మన కోళ్ళు ఎగ్స్ పెట్టినప్పుడు ఎగ్స్ పెట్టడానికి ఒక సెటప్ అనేది తయారు చేశాను. నేను అది ఈ వీడియోలో అయితే నేను ఎలా చేశాను ఏంది అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. చాలామందికి ఏంటంటే కోళ్ళు ఎగ్స్ పెట్టినప్పుడు ఎగ్స్ కలెక్ట్ చేసుకొని పొదిగేస్తారనమాట. అలా పొదిగేసినప్పుడు కొంతమందికి చిక్స్ అనేవి లేవన్నమాట. ఒక 2-3 ఇట్లా వస్తాయి అనమాట. 10-12 చిక్స్ వేస్తే 2-3 చిక్స్ అయితే వస్తాయి. నాకు కూడా అలానే వచ్చేది. నేనైతే ఇలా ఈ సెటప్ అయితే చేసుకున్నాను. ఈ సెటప్ ఏందనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలో అయితే ఓకే ఫ్రెండ్స్, ఇది సింపుల్ సెటప్ అనమాట. మనమైతే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే ఏముండదు. ఇది సిమెంట్ ఇటుకలు అయితే నేను 4 తెచ్చుకొని 12 ఇటుకలు పెట్టి 3 కోళ్ళకైతే సెటప్ చేశాను. ఇది సన్న ఇటుకలు అనమాట, సిమెంట్ ఇటుకలే. కింద అయితే ఇసుక ఉంటుంది ఫ్రెండ్స్, సన్నగా పోసి పైన వరిగడ్డేసాను. ఎందుకంటే గుడ్డు పెట్టినప్పుడు ఇసుకలో ఉన్న రాళ్ళు కానీ ఏమన్నా పుట్టినప్పుడు ఎగ్స్ బ్రేక్ కాకుండా. 2 పెట్టలు అయితే పొదిగింది. ఒక పచ్చకాకి అంటే బూడిద మీద పెట్టేది పొదిగింది అనమాట. చూడండి మీరు, ఇలా ఎగ్స్ పెట్టడం వల్ల అవే పెట్టేసుకుంటే అవే పొదుగుతాయి ఫ్రెండ్స్. అవే చిక్స్ లేపుతాయన్నమాట. మనకు 21 days కల్లా చిక్స్ వస్తాయి. ఆ రోజు మనం చిక్స్ తీసుకుంటాం. మీకు ఆ చిక్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో సేల్ అని కామెంట్ చేయండి. నేనైతే ఆ చిక్స్ వేసాక అప్డేట్ ఇచ్చి మీకు చిక్స్ సేల్కి అయితే ఇస్తాను. ఈ సేతువ పెట్ట కూడా బ్రీడింగ్కి వచ్చింది ఫ్రెండ్స్, ఎగ్స్ పెడుతుంది. ఈ సేతువ పెట్టకి ఈ సేతువ బ్రీడర్ని వేసాను అనమాట. ఇవి 2 అయితే సేతువ చిక్స్ వస్తాయి. ఆ చిక్స్ కూడా మీకు కావాలనుకుంటే సేల్కి అయితే పెడతాను నేను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కాక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.